ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలి అని న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. గత 45 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి అని ప్రభుత్వాన్ని కోరారు. 2019లో గిరిజన సలహా మండలి ఈ గ్రామాల చేర్పుపై తీర్మానం చేసినప్పటికీ హైకోర్టు ఆదేశాలు వచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కాకినాడ జిల్లాలోని శంఖవరం, ప్రత్తిపాడు, రైతులపూడి మండలాలు 40 గ్రామాలు, అలాగే గిరిజన జనాభా 50% మించి ఇంకా 19 గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి అని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గత 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద వాళ్ళ యొక్క హక్కులను గుర్తించాలని 5వ షెడ్యూల్లో ఆ గ్రామాలను కూడా చేర్చి 5వ షెడ్యూల్కి ఆనుకున్నటువంటి సప్లైన్లో ఉండేటటువంటి గ్రామాలని 5వ షెడ్యూల్లో చేర్చాలని, 5వ షెడ్యూల్లో ఉండేటటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి గత 45 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులను గుర్తించాలని చెప్పేసి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పత్రికేట సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా ఇది 1975లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాలని ఆనుకుని ఉన్నటువంటి ఆంధ్రలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 554 గ్రామాలు, ఈ జిల్లాలో అప్పుడు గుర్తించినటువంటి 1980లో గుర్తించినటువంటి 40 గ్రామాలు, అవి శంఖవరం మండలం, ప్రత్తిపాడు మండలం, రౌతులపూడి మండలం, ఈ 3 మండలాల్లోనూ ఏజెన్సీకి షెడ్యూల్డ్ ప్రాంతంగా ఆనుకున్నటువంటి 40 గ్రామాలను అప్పుడు గుర్తించడం జరిగింది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో 240 గ్రామాలు, విజయనగరంలో 182 గ్రామాలు, విశాఖ జిల్లాలో 91 గ్రామం, కాకినాడ జిల్లాలో 40 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 1 గ్రామం, ఇవన్నీ కలిపితే మొత్తం 5వ షెడ్యూల్లో కలపాలని చెప్పేసి గిరిజనులు అధికంగా ఉన్నటువంటి గ్రామాలు ఇవి 554 గ్రామాలు. ఈ 554 గ్రామాలు 1980 నుంచి కలపట్లేదు, ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. కొంతకాలం ఏమైందంటే మండలాలు రావడం, తాలూకాల ప్లేస్లో మండలాలు రావడం వల్ల జాప్యం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరగటం, అధికారులకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, రాష్ట్రం యొక్క కేబినెట్ ఆమోదం లేకుండా పంపకూడదు. ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ ఇక్కడ అనుమతి తీసుకుని పంపాలి, అనుమతి లేకుండా ఒకసారి పంపారు, మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. ఈ విధంగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా కదలలేదు. 2019లో గిరిజన శాఖ మంత్రిగా పుష్ప శ్రీవాణి గారు ఉండగా మొత్తం ఈ ఫైల్ మళ్ళీ కదిపారు, అధికారులందరితో సమావేశం చేశారు. చాలా సీరియస్గా దీన్ని వెంటనే కదిపే పని చేయాలని చెప్పేసి అధికారులు సూచించారు. ఆ నేపథ్యంలో రంపచోడవరం ఐటీడీ అన్ని చోట్ల కూడా అన్ని ఆంధ్ర ఐటీడీఏలు దీని మీద ఎక్సర్సైజ్ చేశారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పెద్దాపురం ఆర్డీఓ పరిధిలో ఉన్నాయి కాబట్టి 3 మండలాలు పెద్దాపురం ఆర్డీఓకి లెటర్ రాసి ఈ 40 గ్రామాలకు సంబంధించి ఇప్పుడు కలపడానికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించమని రాశారు. అది 2019లో అక్కడ సరైనది జరగలేదు. కొంతమంది ఏం చేశారంటే నకిలీ తీర్మానాలు చేసి కలపక్కర్లేదని తీర్మానాలు చేశారు. ఇది తెలుసుకున్నటువంటి గిరిజనులు 2020లో కలపాలని చెప్పేసి మళ్ళా తీర్మానాలు చేశారు. చేసిన తర్వాత ఈ 2021లో 3 సంఘాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి 3 సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ 40 గ్రామాలకి, ఇక్కడ ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి 40 గ్రామాలకి షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క ఫలాలు అందే విధంగా 4 నెలల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ గత 3 సంవత్సరాలుగా అమలు జరగలేదు. దీంతో మరలా ఆదివాసీ మహాసభ ఈ ఏడాది హైకోర్టులో మళ్ళీ ఆ ఆర్డర్ అమలు చేయలేదు అధికారులు అని చెప్పేసి మళ్ళీ దాన్ని 40 గ్రామాలని కలపాలని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఈ నెల 2వ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ పెద్దాపురం ఆర్డీఓకి, తర్వాత ఈ 3 మండలాలు ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల ఎంపీడీఓలకి, తహసీల్దార్లకి నివేదికలు పంపించమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది సుదీర్ఘమైనటువంటి